ఏంటి అసలు మీరు బీసీ వాదం ఎత్తుకుంది కల్వకుంట్ల కవిత, కేసీఆర్ తనయురాలైనటువంటి కవిత. అసలు ఈ బీసీ వాదం ఎత్తుకోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? అసలు ఇన్ని రోజులు దాదాపు 9.5 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా బీసీలు అంటూ ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి, విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనే భాగంగా ఆనాడు మనందరం కూడా స్వరాష్ట్రం కోరుకున్నాం. స్వరాష్ట్రం స్వాతంత్రం తీసుకున్న తర్వాత సామాజిక తెలంగాణ కావాలన్నా ఆనాడే మనం 2003లోనే మనం అందరం కూడా కళ్ళగన్నాం. ఆ తెచ్చుకున్న తెలంగాణలో పరిపాలన చేసుకుంటూ తెలంగాణలో మరి అందరి భాగస్వామ్యంతో పాటు కులవృత్తులకు ఆధారంగా ఉన్నటువంటి కులవృత్తులను జీవం పోస్తూ మరి అదేవిధంగా కులవృత్తులకు రావాల్సినటువంటి మౌలిక వసతులు మరి కులవృత్తుల రక్షణగా ప్రభుత్వాలు పనిచేసినాయి. కానీ రాజ్యాంగబద్ధంగా రాజకీయ వాటా రావాల్సినటువంటి విషయాన్ని కూడా గత 2 సార్లు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా ప్రవేశపెట్టి కేంద్రం పంపించడం జరిగింది. ఏం జరిగినప్పుడు కూడా కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయాల్లో భాగం తీసుకోకపోవడంతో మరి ఆనాడు ప్రభుత్వంలో చేసినటువంటి బీసీలకు చేసినటువంటి బహుజనులకు చేసినటువంటి అధికారం రాలేకపోయింది. కానీ 2023లో ఏదైతే మహిళా బిల్లు కవితమ్మ గారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు ఏదైతే మహిళా బిల్లు కోసం మరి పటిమతో పోరాటం చేసి ఢిల్లీలో 16 పార్టీలను ఏకం చేసి 16 పార్టీ నాయకులను తీసుకొచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసిన పరిస్థితి కనిపించింది. దాంట్లో భాగంగా మహిళా బిల్లు ఏర్పడ్డది. మహిళా బిల్లు ఏర్పడ్డాక బిల్లుల్లో కూడా మరి కనీసం బీసీ మహిళలకు ఉంటే బాగుంటుందనే ఆలోచనతో కూడా ఆలోచిస్తే మరి ఆ విధంగా వస్తే బీసీ మహిళలు కాదు మరి వాస్తవాన్ని కూడా స్థానిక సంస్థల్లో కూడా చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు రాలేకపోతున్నాయి. మరి సంఖ్యాపరంగా మాత్రం బీసీలు చాలా పెద్దగా ఉన్నారు అనే విషయాన్ని పసిగట్టి మరి ఖచ్చితంగా 2023 ఆగస్టులోనే మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడే మరి బీసీల కోసం పొట్లాడాలి, దక్షిణ భారతదేశంలోనే బీసీ వాయిస్ పెంచాలి, దక్షిణ భారతదేశంలో బీసీలు అత్యధికంగా ఉన్న విషయాన్ని కూడా ఆమె పరిగణలోకి తీసుకొని జాతీయ ఉద్యమాన్ని కూడా పూర్ణాదికి అవకాశం చేసింది. కానీ కొన్ని ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు అనివార్య కారణాలతో మరి ఆనాడు ఆర్ కృష్ణయ్య గారు మరి బీసీల్లో ఉన్నటువంటి అందరు నాయకులు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బహుజన కుల సంఘ నాయకులు కావచ్చు, అందరూ వందలాది మంది నాయకులు కూడా బ్రహ్మరథం బట్టి మనాడు జల దృశ్యంలో మరి ఏర్పాటు చేసుకోవాల్సిన మీటింగ్ వాయిదా పడ్డది. దాంట్లో భాగమే అంత ఏర్పాటు జరుగుతుంది అంతా కూడా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే కామారెడ్డి డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేస్తాము, కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా బీసీలకు మేము అందజేస్తామని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలాగే మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. అసలు అంటే మీకు నమ్మకం లేక దీన్ని రాజకీయ కోణంగా చేస్తా ఉన్నారా, లేదంటే బీసీల పైన ప్రేమ పుట్టి చేస్తా ఉన్నారా? 100% వాస్తవంగా బీసీలకు న్యాయం జరగాలనేటువంటి ఆనాడే 2003లోనే తెలంగాణ రాష్ట్ర పార్టీ ఏర్పడ్డప్పుడే మరి పునాదులు పడ్డాయి. కానీ తెచ్చుకున్న తెలంగాణలో మరి అభివృద్ధి సాధించుకుంటూ రాజకీయంగా వాట సాధించాలనే లక్ష్యంతో పోతున్నప్పుడు మరి అదే ఎజెండాగా అధికారం పోవడం జరిగింది. మరి పోయినట్టు అధికారంలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది ఏంది, మేము 23,000 పైచిలకు మరి స్థానిక సంస్థల్లో ప్రజాపాలన ఏర్పాటు చేస్తామని కామారెడ్డి బహిరంగ సభ పెట్టి డిక్లేర్ చేసే పరిస్థితి ఉంది. మరి వాస్తవంగా మరి మీరు అధికారం ఉన్నప్పుడు అధికారం ఉంది కాబట్టి మరి మీరు తెచ్చుకోవాల్సిన హక్కులుగా మేము మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దాంట్లో భాగమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి అలా 14-15 రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఏర్పాటు చేస్తే సావిత్రిబాయి పూలే సందర్భంగా ధర్నా ఏర్పాటు చేస్తే అదే రోజు సావిత్రి పూలే సందర్భంగా టీచర్స్ డే ప్రకటించడం కూడా మరి ప్రజలకు ఎప్పుడు చేయలే, మరి ఎప్పుడు కూడా అడావుడి చేయలేదు. ఎక్కడ అడావుడి చేసేసి కుల సంఘ నాయకులతోటి మరి ప్రాథమిక మీటింగ్లు పెట్టేసి మరి చేయడం కూడా బీసీలకు ఇస్తున్నటువంటి మరి విజయంగా మనం భావించాలి. కవితమ్మ మరి పనిచేస్తున్నదంటే మరి బీసీలకు రావాల్సినట్టు మీరు ఇచ్చిన హక్కు అడగడం తప్పైతే కాదు కదా, అడగాల్సిన అవసరం ఉంది, అడుగుతున్నాం, దాంట్లో తప్పే ఉంది. ఏదైతే కేసీఆర్ పక్కకు పెట్టడం వల్లనే ఈ బీసీ వాదాన్ని ఎత్తుకుంది కవిత. కేసీఆర్ దగ్గరికి రానియట్లేదనే ఉద్దేశంతో రాజకీయంగా తనకు తానుగా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో బీసీలను పావుగా వాడుకుంటుంది అంటే ఏం చెప్తారు? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తన సామ్రాజ్యం బీసీలతో రాజ్యాధికారం తన అధికారం కోసం కొట్లాడాలని ఆలోచిస్తున్న మాట అయితే వాస్తవాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే 2006లోనే ఒక టీఆర్ఎస్ పార్టీ ఉంటే ప్యారలల్గా ఇంకో పట్టాగా టీఆర్ఎస్ పార్టీకి ఇంకో పట్టాగా జాగృతిని ఏర్పాటు చేసుకొని తెలంగాణ జాగృతి ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనే బతుకమ్మ అనేది మహిళల్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగస్వామ్యం చేసినటువంటి కవిత గారిని గుర్తుంచుకోవాలి. తన ఏదో బీసీల కోసం మనం తప్పుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మహిళలు ఇంటికే పరిమితమైన మహిళల్ని బతుకమ్మ పేరుతో బతుకమ్మ పండుగని గ్రామాల ఊరూర వాడ ఏ స్టేజ్ ఎక్కినా 365 రోజులు బతుకమ్మ వేసిన పరిస్థితి ఉంది సంవత్సరంతో పాటు.
పాటు కూడా అంటే బతుకమ్మ సంవత్సరానికి ఒకసారి వేస్తే పండుగ బతుకమ్మ మనకి ఇబ్బంది అనిపించే రోజుల్లో దేశ విదేశాలకు ప్రపంచ స్థాయికి బతుకమ్మని పరిచయం చేసినటువంటి గణిత కవిత గారికి ఉన్నది. ఆమెకు ప్రతి గ్రామాల్లో, ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, ప్రతి హైదరాబాద్ ఎక్కడ ఉన్నా కానీ తనకంటూ జాగృతి సంస్థతో ఎంతో వందలాది వేలాది మంది లక్షలాది మంది అభిమానం సంపాదించుకున్న కవితకు ఈరోజు బీసీ ఉద్యమంతో మనం తప్పుగా భావించిన అవసరం లేదు. బీసీ ఉద్యమంగా ఆనాడు అసలు తెలంగాణ జాగృతి ఆవిర్భావానికి దిక్చూచి ఎవరే అంటే జయశంకర్ సార్ గారు. జయశంకర్ సార్ ఆశయాలేంది? బహుజనుడు, సామాజిక తెలంగాణ, సమాజంలో ఉన్నటువంటి చేతికృత కులవృత్తులు బాగుపడాలనే లక్ష్యంతో ఏర్పడినటువంటి జాగృతి సంస్థ. ఆ సంస్థ లక్ష్యమే అది కదా, ఇంకా మనం తప్పుగా ఎట్లా భావిస్తుంది? తన వాస్తవానికి పార్టీలో ఉన్నటువంటి తన పార్టీ అయినా మన జాగృతి అయినా ప్రజల కోసం పనిచేయాలనే లక్ష్యంతో పోతున్నది. ప్రభుత్వం చెప్తున్నటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి పోతున్న పరిస్థితి.